హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా అయితే లైక్ చేయండి. తమిళ చూసే ఉంటారు. రేపే గృహప్రవేశం 'బిగ్ బాస్' సీజన్ తెలుగు 8. హౌస్‌లోకి అడుగుపెట్టే వాళ్ళు ఎవరు అన్నది ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చినట్టే. ఇప్పటిదాకా సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు, ఎన్నో లీక్స్, కొన్ని అందులో మిస్‌ఫైర్ అవ్వటము. కానీ ఒక క్లారిటీ అయితే సోషల్ మీడియాకి వచ్చేసినట్టుగా కనపడుతూ ఉంది. పాత కంటెస్టెంట్స్ కూడా వైల్డ్ కార్డర్‌గా ఎంట్రీ అవుతున్నారని, ఏదేమైనా తినబోయే ముందు రుచెందుకు అన్నట్టుగా రేపు ఒక్క రోజు ఆగితే మనకు ఆ స్టేజ్ మీదకి వచ్చే ఆ కంటెస్టెంట్స్ ఎవరు అన్నది చాలా క్లారిటీగా వస్తుంది. మొత్తానికి ముహూర్తం జరిగిపోయింది. ఆహ్వాన పత్రిక రెడీ అయిపోయింది. అందరూ రెడీగా ఉండటమే. అందరూ ఆహ్వానితులే. ఇక్కడ వినోదం విందు అంటారు కదండీ! ఇక్కడ వినోదం ఎట్ 7 PM. రోజు అయితే మాత్రం 9:30కి 100 రోజుల ప్రయాణం. కొత్త హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్స్ మంగళ వాయిద్యాలతో చాలా గ్రాండ్‌గా వాళ్ళ తొలి అడుగుని పెట్టబోతున్నారు. వాళ్ళందరూ మనకిచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మనం కూడా సిద్ధంగా ఉందాం. ఇంతకీ ఎవరెవరు వెళ్తున్నారు? మీ అందరికీ ఆల్రెడీగా ఒక విషయం ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. నేను కూడా ఒకసారి పేర్లు చెప్తాను. ముందుగా అయితే ఒక 14 మంది వెళ్తున్నట్టుగా వార్తలైతే క్లియర్‌గా కన్ఫర్మ్ చేసేసింది సోషల్ మీడియా. అందులో ముఖ్యంగా ఆదిత్య ఓం, విష్ణుప్రియ, అలానే యష్మి గౌడ, నెక్స్ట్ వచ్చేసరికి అభినవ్ నవీన్, ప్రేరణ, పరమేశ్వర్ ఒక డైరెక్టర్, నైనిక డాన్సర్, శేఖర్ భాషా, సోనియా యాక్ట్రెస్, నిఖిల్ ప్రస్తుతానికి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో ఉన్నారు కదా, విజయవాడ బేబక్క, అలానే కిరాక్ సీత, అదేవిధంగా నాగ మణికంఠ. వీళ్ళతో పాటు జబర్దస్త్ రాకేష్ కావచ్చు, లేకపోతే మోడల్ రవితేజ కావచ్చు, పృథ్వీరాజ్ మోడల్ కావచ్చు, సీరియల్ యాక్టర్ అండ్ యాంకర్ ఏబిఎన్లోను టీవీ5లో ఉంటారండి కళ్యాణి. వీళ్ళ పేర్లు కూడా వినపడుతూనే ఉన్నాయి. అలానే ఆలీ తమ్ముడు కయ్యం కానీ ఇలా ఇంకా చాలామంది పేర్లు వినపడుతూ ఉన్నా వీళ్ళు మాత్రం పక్కాగా ఎంటర్ అవుతున్నారు. ముందు 14 మంది ఎంటర్ చేస్తారు. తర్వాత 2-3 వారాల తర్వాత లాస్ట్ సీజన్ లాగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఐ డోంట్ థింక్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆలోచన ఎక్కువగా గ్యాప్ తీసుకోకూడదు. వెంటనే వస్తే బాగుంటుంది కానీ 5-6 వారాల తర్వాత రావడం అన్నది అది ఎంతవరకు సమంజసం అన్న దాని మీద డిబేట్ జరగాలి నిజంగా చెప్పాలంటే. అలానే వెళ్ళే వాళ్ళు ఓల్డ్ కంటెస్టెంట్సా, మళ్ళీ ఎవరన్నా పాత వాళ్ళనా? కొంతమంది పేర్లు ఇంతకుముందు బాగా వినపడ్డాయి. అంజలి పవన్ కావచ్చు, వీళ్ళెవరూ రావట్లేదు మళ్ళీ ఇప్పుడు. మన ఏమో బిగ్ బాస్ బీబీటీ మనల్ని కొన్ని దాచుండొచ్చు. వెళ్ళే వాళ్ళు కూడా దానికి కావాలని చెప్పేసి మేము వెళ్తలేదు అని చెప్పేసి బయట ఇన్ఫర్మేషన్ని ఫాల్స్ లీక్ చేయొచ్చు అనమాట. చివరికి రేపటిదాకా అయితే ఆగాలి. కొంత న్యూ ఫేసెస్ అయితే కనపడుతూనే ఉన్నాయి. అదొక మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే అంటే స్టార్స్ మోర్ పాపులారిటీ వాళ్ళు ఉండటం మూలంగా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యాన్ బేస్ కన్ఫర్మ్గా షోని డామినేట్ చేస్తారు. కన్ఫర్మ్గా వాళ్ళ మీద ఒక బయట ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళే టైటిల్ విన్నర్ అని ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తారన్నమాట. ఇలా కాకుండా ఈక్వల్ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు కనుక వెళ్తే అందరికి ఇంపార్టెన్స్ వస్తుంది. అట్లానే వాళ్ళ ఆట తీరు మీద, వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీదే ఒక కొత్త ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఆట చాలా మజాగా ఉంటుంది. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే లో ప్రొఫైల్స్లో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునే విధానంలో కొత్త ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ వస్తుంది కాబట్టి అదొక మంచి అడ్వాంటేజ్. ఇంతకీ రేపటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? టైమ్లెస్ అంటే లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అంటూ ట్యాగ్ లైన్తో వస్తున్న ఈ సీజన్ 8 సక్సెస్ అవ్వాలని కోరుకుందాము. వెళ్ళే వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుందాము. మొనాటనీకి కొంత విరుద్ధంగా అంటే ట్యాగ్ లైన్ లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నారు. హౌస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని, ఇంతకుముందు సీజన్స్తో పోల్చుకుంటే ఈసారి హౌస్ యొక్క సెట్టింగ్ అంటే ఏదైతే ఉందో వాళ్ళు సెట్ వేస్తారో అది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని, ఏదో జంగిల్ థీము, యాక్టివిటీ రూమ్ లేకుండా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తారని చెప్పేసి మనకి సోషల్ మీడియాలో వార్తలు అయితే అందుతూ ఉన్నాయి. అది కూడా ఒక మంచి గుడ్ సైన్ అని చెప్పాలి. అదేవిధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చే వాళ్ళని ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ చేసే విధంగా ఉండబోతుంది అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామంది చాలా రకాల వార్తలు చెప్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అనే పాయింట్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే లిమిట్లెస్ అంటే ఏదైనా సరే ఊహకు అందనది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బిగ్ బాస్ టాస్కుల్లో గెలవటం మూలంగా వచ్చే పరిణామాలు కావచ్చు, ఓడిపోవటం మూలంగా వచ్చే పరిణామాలు కావచ్చు, అంటే అది అడ్వాంటేజ్ కావచ్చు, డిసడ్వాంటేజ్ కావచ్చు, అది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉండబోతుంది అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ ట్యాగ్ లైన్ని రూపొందించారేమో అన్న ఫీలింగ్ అనమాట. అంటే ఇన్ కేస్ టాస్క్ ఓడిపోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి, అవి చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉండొచ్చు అనమాట. లేదు గెలవటం మూలంగా వచ్చే అడ్వాంటేజెస్ కూడా ఎలా ఉంటాయి, అవి కూడా చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో లిమిట్లెస్గా ఉంటాయి ఏమో అన్న ఒక ట్యాగ్తో ఈ సీజన్ అంతా ముందుకు వెళ్ళబోతుందేమో అన్న ఒక చిన్న క్లారిఫికేషన్, ఒక చిన్న అనాలిసిస్ మనం చేసుకోవచ్చు.
సో ఇది మీకు తెలిసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళ పేర్లు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఎవరు వెళ్తున్నారు, నేను చెప్పిన వాళ్ళ పేర్లు ఇంకా ఏమైనా ఉంటే మిస్ అయితే కనుక వీళ్ళలో మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు, వీళ్ళలో మీకు ఎవరు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీగా కొంత వాళ్ళ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ కలిగి ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా, లేదు ఆటలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాతే వాళ్ళ మాట తీరు చూసిన తర్వాతే సిద్ధపడతామా? ఇలా స్టార్స్ లేకుండా ఉండటం మూలంగా సీజన్‌కి మంచి జరుగుతుందా? కొంత బజ్ ఏమన్నా లో ప్రొఫైల్‌లో ఉంటుందా? అన్నది కూడా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అంటే బాగా తెలిసిన పాపులారిటీ వాళ్ళు వస్తే కన్ఫర్మ్‌గా అందరూ అట్రాక్ట్ అవుతుంటారు. అందరూ ఇలా డల్ అంటే కొంత తక్కువ లో ప్రొఫైల్‌లో ఉన్నవాళ్ళు, తక్కువ పాపులారిటీ ఉన్నవాళ్ళు అంటే వీళ్ళు తక్కువ పాపులారిటీ అంటే ఎక్కువ మందికి తెలిసిన వాళ్ళు కాదు అనే కాదు, తక్కువ అయితే కాదు. అంటే ఇప్పుడు జనరల్‌గా అందరికి తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేని వాళ్ళకి అందరూ తెలీదు గదా! ఇప్పుడు ఒక సినిమా యాక్టర్‌కి ఒక సీరియల్ యాక్టర్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సీరియల్ చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది పరిచయం ఉంటది. అదే సీరియల్ చూడని వాళ్ళకి ఆ సీరియల్ యాక్టర్ గురించి తెలీదుగా. వాళ్ళకి మంచి ఫేమే ఉంటది. అట్లా అన్నమాట. సో, అట్లాగా ఉండటం మూలంగా మరి మన 'బిగ్ బాస్' షోకి అది గుడ్ అవుతుందా? బ్యాడ్ అవుతుందా? ఇలానే ఉండాలా? లేతే ఎక్కువ మంది మంచి ఫేమస్ ఉన్నోళ్ళని తీసుకురాలేకపోతున్నారా బీబీ టీము? అంటే వాళ్ళు రావటం లేదా? భయపడుతున్నారా బీబీ టీమ్‌కి? అఫ్‌కోర్స్ ఇందులో అది వాస్తవము. అది మనం ఒప్పుకోవాల్సిందే. ఈ మధ్యలో అంటే కొద్దిగా ట్రోలింగ్‌కి భయపడి అంటే ఫ్యాన్స్ కొంత గెలిచే వాళ్ళకి నచ్చిన వాళ్ళు గెలవాలనే ప్రయత్నంలో పక్కాగా కొద్దిగా అపోనెంట్స్‌ని కొద్దిగా టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద కొద్దిగా నెగెటివ్ ట్రోలింగ్ చేయటం అన్నది కొంత దీని మీద ఎఫెక్ట్ పడిందనే చెప్పాలి. కంటెస్టెంట్స్ అంత ఈజీగా మోర్ పాపులారిటీ ఉన్న వాళ్ళంత ఈజీగా డేర్‌గా షోకి రాలేకపోతున్నారు. రావాలనే కోరిక ఉన్నా గూడా అవసరమా? మనకున్న మంచి పేరు పాడు చేసుకోవడం ఏమన్నా ఇదా? అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారేమో. మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రాలేకపోతున్నారా? లేదు రెమ్యూనరేషన్స్ అనేవి బాగా డిమాండ్ చేయటం మూలంగా బీబీ టీము కొంత బడ్జెట్‌ని లో ప్రొఫైల్‌లో పెట్టుకుందాంలే. సో, అనవసరంగా వీళ్ళకి హైగా ఇచ్చేసి మరి వాళ్ళ వల్ల మనకి మంచి జరగొచ్చు, చెడు జరగొచ్చు. పెద్దగా అంటే కొంతమంది బాగా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు. వాళ్ళ వల్ల వచ్చే లాభం ఉంటదని. కానీ తీరా చూసిన తర్వాత దానివల్ల పెద్ద వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు ఆ కంటెస్టెంట్ వల్ల. అలాంటప్పుడు అంత హై అమౌంట్ వాళ్ళకి ఇచ్చి ఏం లాభం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బీబీ టీమ్ ఆలోచించి ఉండొచ్చేమో. సో, ఇవాళ కన్ఫర్మ్‌గా ప్రోమో వచ్చే అవకాశం ఉంటది. హోమ్ టూర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి చూస్తున్న ఇంకొక వార్త ఏందంటే హోమ్ టూరు గీతు, చైతు నాగ్ సారు ముగ్గురు కలిసి చేయబోతున్నారని ఒక ఇదైతే వినపడుతుంది. అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్‌ని కూడా కొంత ఈ సీజన్‌కి వాడుకోవాలన్న ఆలోచన చాలా క్లారిటీగా వచ్చింది. అది వాళ్ళు వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్తారా? లేదు సడెన్‌గా ఒక రోజు ఇంట్లోకెళ్ళేసి హడావుడి చేసి బయటకొస్తారా? వాళ్ళ ద్వారా ఎక్కడో చోట వాళ్ళని వాడుకోవడానికి గట్టి విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారు. అందులో కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్తే, కొంతమంది ఇట్లాగా గెస్ట్ లాగా వచ్చేసి ఇంట్లో ఒక రోజు హడావుడి చేసి అలా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అన్నది మనం కూడా చూడాలి. సో, ఏదేమైనా సీజన్ 8 సక్సెస్ అవ్వాలని అందరికీ మంచి జరగాలని కోరుకుందాము. సో, వీడియో లైక్ చేయండి. అలానే నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.